సో ఇంకొకటి నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉండే. ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడగాలని ఉండే. ఒక పాప ఉంది. నీకొక పాప ఉంది. ఆ పాపని చిన్నప్పటి నుంచి కూడా ఒక బొమ్మలాగా, ఒక అమ్మ ఎంత ప్రేమగా, జాగ్రత్తగా దాచుకుంటది. ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటది కూతుర్ని. సో, ఆ కూతుర్ని గాజు బొమ్మలాగా చూసుకుంటున్నప్పుడు, నలుగురు రాళ్ళేసి కొడుతూ ఉంటే, ఆ రాళ్ళతోటి గాజు బొమ్మ ఎలా పగులుతదో, అంత ఘోరంగా వాళ్ళ మనసుని విరగొడతారు. సో, అది ఎలా పాప కూడా చాలా విన్నది మాటలు. నేను విన్నా. నాకు తెలిసినంత వరకు. మీ స్ట్రగల్ నేను చూసినా కాబట్టి, ఈ పాప కూడా అంత నలుగురు లైక్ సొసైటీలో చాలా వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎన్నో మాటలు అంటుంటే విన్నా నేను గూడా. సో, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండే? రియాక్షన్ అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు మస్తు అనుకుంటూనే ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళ కోసం నేనైతే లేను గదా! నా పిల్లల కోసం నేను ఉన్నా. అదే. అదే. ఆహా! మీ పిల్లల గురించి వాళ్ళు తప్పులు చెప్తుంటే మరి మీరెట్లా ఫేస్ చేయగలిగారు? ఇప్పుడు అలా జరగంది చెప్తే ఏం లాభం? అదే. అదే. ఇప్పుడు జరగంది చెప్పిర్రు. మంచిగా ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎంతసేపటికున్నా కొంచెం పైకి ఎదుగుతున్నాం. వాళ్ళని ఎంతసేపు అనగదొక్కాలి. ఏదో ఒక తప్పుడు విషయం చెప్పాలి, వాళ్ళ మీద రుద్దాలి. అక్కడ తప్పులేంది ఇప్పుడు ఎంత రుద్దినా ఏం చేసినా అక్కడ తప్పులేంది ఏం ఇది కాదు కదా. దేవుడు అనేటోడు ఉండు చూస్తాడు. ఇప్పుడు ఎవ్వరు ఎంతవరకు అన్నారో అంతవరకు వాళ్ళకి రిటర్న్ జరుగుతూనే ఉంది. సో, ఇది ఇంకొక మాట ఫ్రెండ్. మనం ఎప్పుడైతే ఒకరికి చెప్తామో దానికంటే ముందు మనం ఆలోచించాలి. ఇవాళ నేను ఇది చెప్తే రేపు నాకు రిటర్న్ కొడతదా ఆ మాట అని ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎవరిని లైక్ అన్నెసెసరీ ఏ వర్డ్స్ యూజ్ చేయకూడదు. అబ్యూసింగ్ వర్డ్స్ కూడా అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకరిని అనే ముందు మనం ఆలోచించాలి. ఎందుకంటే అది తిరిగి మళ్ళీ మనకు కూడా రావచ్చు. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. సో, ఇంకొకటి మీరు పాప పెళ్లి చేశారు గదా! సో, ఈ లోన్ తీసుకొని మీ కష్టంతోటే అంతా చేసిర్రా? లేకపోతే ఎవరైనా సపోర్ట్ కూడా చేసిర్రా? సపోర్ట్ ఎవ్వరు చేయలే నాకు. మా ఆయన చెలక అక్కడ ఉండే ఊర్లో ఆ! పెళ్లి అయిపోయినాక 3 సంవత్సరాలకి చిలక అమ్మిన. కొన్ని పైసలు వస్తే దాంతో కొంచెం లీడ్ చేసిన. ఓకే. ఓకే. ఎవరు సపోర్ట్ ఇయ్యలేదు. బయటోళ్ళు అయినోళ్ళ కంటే బయటోళ్ళే ఎక్కువ సపోర్ట్ చేసిర్రు. అది. బయటోళ్ళే ఇచ్చిర్రు. అసలు నా ఇంట్లో నా పాపకి సామాన్ తెచ్చుకోవడానికి కూడా అంత పైసలు సరిపోకుండే. ఆ! కానీ బయటోళ్ళు సాయం చేస్తే ఇట్లా కళ్యాణ లక్ష్మి వచ్చినాక అప్పుడు తీర్చిన. ఒక సంవత్సరం తర్వాతకి కిరాణా సామాన్ దగ్గర అయితేంది, స్టీల్ సామాన్ దగ్గర బయట వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. చేసిర్రు. అయిన వాళ్ళు ఎవరూ చేయలే. సో, మన అనుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. సో, మన అని ఎవరిని అనుకోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. చాలా వరకు ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలు ఇంట్లో అమ్మ తిడుతుంది, కొడుతుంది, నాన్న తిడుతున్నారు, కొడుతున్నారని ఇల్లు వదిలేసి పారిపోతున్నారు. ఎక్కడెక్కడో పోయి ఎట్లా అంటే సొసైటీలో పనికి రాకుండా మరీ గలీజ్‌గా ఎలా అంటే చెప్పుకోలేని వర్డ్స్‌లో అలా తయారవుతున్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు. నేను అదవుతా, ఇదవుతా అని డ్రీమ్స్ ఎలా అంటే పడుకొని డ్రీమ్స్ చూసినంత ఈజీగా నేను లైఫ్‌లో ఇదైపోతా అన్నంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. అలా చేయకండి. ఎంతసేపు ఉన్నా కొట్టినా, తిట్టినా అమ్మా, నాన్న మన అమ్మ, నాన్న నా తల్లిదండ్రులు కొట్టారు, తిట్టారు అనుకోని ఓపిక పట్టండి. ఏం కాదు తల్లిదండ్రులు కొడితే మనం అంత మాత్రానికి కింద పడిపోము. ఎందుకంటే బయటి వాడు తిట్టే మాటల కంటే తల్లిదండ్రులు తిట్టినంత ఏం కాదు. తల్లిదండ్రులు తిట్టినా కూడా మళ్ళీ కడుపులో దాచుకునేది కూడా వాళ్ళే. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రేపు పిల్లలు అలా ఆలోచించట్లేరు. మొబైల్ ఉంటే చాలు. మొబైల్‌లో చూసినామా సొసైటీలో ఏం జరిగినా పర్వాలేదు. మొబైల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో, అట్లా చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నాయి. అన్నెసెసరీగా ఇలా వేరే వేరే ఆలోచనలో వెళ్ళకండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక సింగిల్ మదర్ అయి ఉండి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంత లైఫ్ స్ట్రగల్ చేసుకుంటూ ఎంతోమంది ఎలా అంటే లోకం కాకులై అరుస్తుంది అంటారు గదా! అలా పోక్ చేస్తున్నా కూడా పాపని పెద్ద చేసి బాబుని చదివిపించి, పాపని చదివిపించి, పెద్ద చేసి, పెళ్లి చేసి, కష్టార్జితంతోటి పెళ్లి చేసి, ఒక సింగిల్ మదర్ అంటే మనం ఈజీగా జడ్జ్ చేస్తాం. అరే! పెళ్లి చేసిందంటే ఎక్కడి నుంచి వచ్చినావు డబ్బులు? సో, ఇట్లాంటి జడ్జ్‌మెంట్ ఈజీగా పాస్ చేస్తాం మనం. అది చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే రియాలిటీ మనకు తెలవదు. తెలవనప్పుడు మనం అలాంటి జడ్జ్ ఇవ్వకూడదు. అలాంటి జడ్జిమెంట్ మనం ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అదే జడ్జిమెంట్ నాకు ఇంకెవరైనా ఇస్తే నాకు ఎలా ఉంటుంది? ఆ ఫీల్ నాకెలా ఉంటుంది? సరే ఆలోచించండి. అన్నెసెసరీ మీరు ఒక ఒక ఫ్యామిలీని మీరు జడ్జ్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీని కూడా జడ్జ్ చేసేటోళ్ళు ఎక్కడో కూర్చొనే ఉంటారు. అది ఆలోచించండి. సో ఫ్రెండ్స్ ఒక కొటేషన్ రాశాను అమ్మ గురించి. సో
సో ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో అమ్మ ఫ్రెండ్స్, అమ్మ లెక్కలు రావు అమ్మకి. నేను ఒకటి అడిగితే 2 రొట్టెలు తెస్తుంది. విన్నాము స్వర్గం చూసామని, ఎప్పుడైతే అమ్మ వాడిలో పడుకున్నాము. అందరూ అంటారు ఈ రోజు అమ్మ రోజు, ఇలా ఏ రోజు అమ్మ లేని రోజు. ఫ్రెండ్స్, అమ్మని తీసి ఒకసారి చిరునవ్వు నవ్వండి. తలరాతలో ప్రేమ ఉందో లేదో ఎవరికి తెలుసు. చావడానికి చాలా దారుణం ఉన్నాయి, కానీ జన్మించడానికి అమ్మ కావాలి. అమ్మ కోసం ఏం రాయాలి ఫ్రెండ్స్, అమ్మే నన్ను రాసింది. సో మందులు పనిచేయకపోతే దృష్టి తీస్తుంది అమ్మ. ఫ్రెండ్స్, అమ్మ తిరస్కరిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ అక్కడి గుర్తిస్తుంది. ఎంతసేపు ఏది ఉన్నా కూడా మనకు అమ్మ తర్వాత అమ్మ లేదు, జీవితంలో ఏది లేదు. అమ్మ ఎంత లైక్ అడిగితే వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ కోసం ఎంత బాధపడతారో వాళ్ళు. సో ఇంకొక విషయం మనం అడిగి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీరు లైక్ హౌస్ హెల్పర్ కదా, ఇళ్ళలో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీతో మాట్లాడడం కానీ లైక్ మీతో ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళకి? కొంతమంది అయితేనేమో మంచిగా వాళ్ళ ఇంట్లో మనిషి లాగానే చూసుకుంటారు. ఇంట్లో మనిషి ఇంట్లో మనిషి లాగానే చూడడం, పిలవడం అయినా అట్లానే చేస్తారు. ఇక కొంతమంది ఏమో పని మనిషి ఉంటే పని మనిషి లాగానే చూస్తారు. అంటే ఆ టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? అరే నా లైఫ్ ఏంది ఇట్లా ఉంది అని, నా లైఫ్ ఏంది ఇట్లా అని బాధపడతాం. ఆ టైంలో వాళ్ళు పిలిచే విధానం బట్టి కోపం వస్తుంది. ఏదన్నా ఉంటే ప్రతి ఒక్కరు మనిషే కదా, ఎంత హౌస్ హెల్పర్ అయినా మీరు పే చేస్తున్నారని ఎలాంటి అలా మాట్లాడలేరు కదా. ఎందుకంటే వాళ్ళకి ఒక మైండ్ ఉంటది, వాళ్ళకి ఒక హార్ట్ ఉంటది. ప్రతి ఒక్కరు మనిషి. ఇప్పుడు అదే మాట మనల్ని అంటే మనం కూడా ఫీల్ అవుతాం కదా, మనకు కూడా హర్ట్ అవుతుంది, ఎక్కడో ఒక చిన్న మాట హర్ట్ అవుతుంది. సో అది కూడా ఆలోచించాలి మనం. సో మీరు ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా? బాధ అనిపిస్తుంది. ఏంది మా ఆయన లేకనే కదా ఈ బాధ అనేది. ఆయన ఒక్కడుంటే ఇంత ఉండకపోవు ఇబ్బంది. పిల్లలు ఇట్లా సెటిల్ కాక కొంతమంది అనడం, బాబు ఇట్లా తిరుగుతుండు చేస్తుండు పోరంబోకులాగా, వాడేం సెటిల్ అవుతాడు అని సొంతం వాళ్ళు, ఇంకా బయట వాళ్ళ కంటే ఎక్కువ సొంతం వాళ్ళే ఎక్కువ అన్నారు. బయట వాళ్ళ కంటే అయిన వాళ్ళే ఎక్కువైనారు. బయట వాళ్ళు వాళ్ళ ఏజ్ వచ్చేసరికి సెటిల్ అవుతాడు, ఏముంది ఇప్పుడు ఆయన చిన్న ఏజ్ గా ఏం తెలుస్తుంది అన్నట్టుగా కొంతమంది బయట వాళ్ళు. ఆయన వాళ్ళేమో ఆడెన్నాడు సెటిల్ అవుతాడు, ఏం చేస్తాడు, ఇట్లా పోరంబోకు తిరుగుతుండు చేస్తుండు అట్లా ఆయన వాళ్ళు అన్నారు. ఆ టైంలో మీకు ఎప్పుడైనా అనిపించింది అరే నా పిల్లలతోటి నేను ఎందుకు ఇన్ని మాటలు పడడం అవసరమా, వీళ్ళతోటి అవసరమా అనిపించింది ఎప్పుడైనా? చాలా సార్లు అనిపించింది. వీళ్ళు వాళ్ళ నాన్న లేక ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు కదా. నాన్న ఉంటే నాన్న ఉంటేనేమో కూతురు అంటే తల్లి ప్రతిదీ మంచి చెడు చెప్పుకుంటూ వస్తుంది, కొడుకుకి ఏది చెప్పలేదు కదా. అది ఎంత క్లోజ్ ఉన్నా కూడా అంత ఓపెన్ గా చెప్పలేదు. తండ్రి చెప్పినంత తల్లి చెప్పలేదు. సో అది ఒక మైనస్ పాయింట్ ఉంటది ఫ్రెండ్స్, అది కూడా మనం ఆలోచించాలి. సో ఆ టైంలో మీరేమనుకున్నారు? నేనేమనుకున్నానంటే ఇట్లా నాన్న ఉంటే ఇట్లా కాకపోవు కదా, ఇట్లా ప్రతి ఒక్కరికి ఇట్లా అనడానికి అవకాశం ఉండకపోవు కదా. ఒక్కరు లేక ఇంతమంది అనవలసి వస్తుంది, ఇంతమంది తోటి మాట్లాడవలసి వస్తుంది. ఏది ఏమైనా సరే ఈడొక్కడు సెటిల్ అయితే అన్నోళ్ళ నోళ్ళందరూ మూస్తారు. ఎందుకంటే మనం అనుకుంటాం తల్లిదండ్రి ఉంటే వాళ్ళ పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే నాకేమైతే నాకేం కాదు, మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ ఉన్నారు, నాకేమైనా అయితే చూసుకునే దానికి వాళ్ళు ఉన్నారు అని నార్మల్ గా తల్లిదండ్రి ఉన్న పిల్లలు ఆలోచిస్తారు. సో తండ్రి లేడు కాబట్టి ఎంతసేపు ఉన్నవాడు ఈ ఎట్లా అంటే ప్రతి రాయిని వాడు యాక్సెప్ట్ చేసి రాయి ఎంత గట్టిగా ఉంటుందో అంతే గట్టిగా వాడు గుండె చేసుకుంటాడు. సో ఇది ఒకటి ఆలోచించండి మీరు. ఇప్పటి నుంచి ఇది ఒకటి ఆలోచించి లైట్గా తీసుకోండి. ఎవరేమన్నా కూడా ఎంత గట్టిగా రాయి విసురుతారో అంతే గట్టిగా వీడు జీవితంలో ఆచరిస్తాడు. వాడు మాటలు ఇవ్వకపోయినా కూడా లైఫ్ లో ఆన్సర్ ఇస్తాడు, ముందుకు వెళ్ళి మరీ ఆన్సర్ ఇస్తాడు. అన్న ప్రతి ఒక్కరు చూస్తారు వాడిని, మిమ్మల్ని చూస్తాడు. అన్న ప్రతి ఒక్కరు అది చూస్తారు మిమ్మల్ని. అరే మేము ఒకప్పుడు ఇన్ని మాటలు అన్నాం కదా, ఇవాళ మేమే వాళ్ళ దగ్గర పోవాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే మీ పిల్లలని ఫస్ట్ నుంచి వెళ్ళి ఎలా అంటే సొసైటీ మొత్తం
అదేమంటారు, పోక్ చేసి 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 ఒక ఏమంటారు ఒక రాయి లెక్క తయారు చేసారు. వాళ్ళ మనసు ఎంత లోపల నుంచి ఎంత మృదువుగా ఉందో బయట నుంచి అంత గట్టిగా తయారయ్యారు వాళ్ళు. స్టాండర్డ్ ఎట్లా అంటే వీళ్ళు అన్నారా, సరే అన్నని రేపటి రోజు మేము చూపిస్తాం, మేము నోట్తో చెప్పాం కానీ చేతుల్లో చూపిస్తాం అన్నంత స్ట్రాంగ్ గా రెడీ అవుతారు వాళ్ళు. సో ఎవరిని అనొద్దు ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఒక ఫ్యామిలీని మనం అనే ముందు మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో కూడా స్ట్రగల్స్, ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కామన్. ఇవి ప్రాబ్లమ్స్ అనేవి ఇళ్లలో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ మన ఫ్యామిలీ మన రిలేటివ్స్, ఇప్పుడు మన రిలేటివ్స్ మనకు ఎందుకులే అనుకుంటే మనకు ఎవరు ఉండరు. సో మన వాళ్ళు మన మన అనుకునే వాళ్ళు మనకు ఉండాలి, ఎందుకంటే మనకు దేవుడు సృష్టించిందే అలా. మన ఫ్యామిలీ రిలేషన్స్ లో పెద్దమ్మ చిన్నమ్మ చిన్నమ్మ పిన్ని బాబాయ్ ఇవన్నీ రిలేషన్స్ ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ లేకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇవన్నీ మాటలు విని అవసరమా లైఫ్ లో? ఇవన్నీ లేకపోతే మనం ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా బతకొచ్చు కదా. ఇవన్నీ ఉన్నాయంటే దానికి ఏదో రీజన్ ఉండే ఉంటది. సో అది మనం కూడా ఆలోచించాలి. ఒకరిని అనే ముందు మనం అది ఆలోచించాలి. ఒక పర్సన్ మనల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అంతే రెస్పెక్ట్ మనం దానికంటే ఒక్క 1% ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు 4-5 టైమ్స్ రిటర్న్ ఇస్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎనీ వన్. సో ఇంతతో మన ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఫైనల్ గా మీరు ఒక సింగిల్ మదర్ అయి ఉండి మీ లైఫ్ లో ఒక మెసేజ్ ఇవ్వండి. అరే ఇట్లా చేయకండి, ఇట్లా ఉండకండి, నా ఫ్యామిలీలో నేను ఇట్లా జరిగింది నాకు. మీరేమో చెప్పగలుగుతారు? నేనేం చెప్పగలుగుతా అంటే, మెయిన్ ఒక ఇంటికి ఒక తండ్రి లేకుంటే అది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. భార్య అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే. కానీ అలాంటి వాళ్ళని చులకన చూడొద్దు. అలాంటి వాళ్ళని చులకన చూడొద్దు. వీడేం చేస్తాడు, ఇది ఎట్లుంటది అనే వాళ్ళని, అలాంటి వాళ్ళు కొంచెం దయచేసి ఎవరు కూడా అలా మాట్లాడొద్దు. చాలా వాళ్ళు బాధపడతారు. అలాంటి మాటలు మాట్లాడొద్దు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలతో పాటు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అరే భర్త లేడు, భార్య పిల్లల్ని వేసుకొని తప్పు చేస్తూ వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వీళ్ళని జడ్జ్ చేస్తారు కదా. తప్పు చేస్తురని, చేయకముందే చేస్తురని అవన్నీ భరించలేక సూసైడ్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎవరికి ఏం చేయకపోయినా పర్లేదు, ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ జడ్జిమెంట్ పాస్ చేయకండి. ఒక్క జడ్జిమెంట్ ఇంకొకరి ఫ్యామిలీని మొత్తానికే స్పాయిల్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోవచ్చు ఒక జడ్జిమెంట్ తోటి. సో జడ్జిమెంట్ చేయకండి, జడ్జ్ చేయకండి ఎవరిని. మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉంటే చాలు. మీ లైఫ్ మీరు చూసుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి మీకు సంబంధం లేదు, మీ లైఫ్ గురించి వాళ్ళకి సంబంధం లేదు. అలా ఉండండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ లెక్క, ఎప్పుడైనా వెకేషన్స్ కి దగ్గర మనం కలిసామా, హ్యాపీగా ఉన్నాం అంతే. అంతవరకే ఉండాలి తప్పించి మనం వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, మన లైఫ్ లో ఏం జరుగుతుంది ఇవన్నీ చూడడానికి మనకు టైం లేదు. మనం ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలంతా ఎలా అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు. సో ఆలోచించండి. మన ఒకప్పుడు పిల్లలు ఎలా అంటే ప్రతిదీ విని అడ్జస్ట్ చేసుకుని అరే మనోళ్ళే కదా అన్నారు అని వదిలేసేది. కానీ ఇప్పుడు వాళ్ళు అలా లేరు. మీరు ఒకటంటే 2 తిరిగిస్తున్నారు. అది ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి ఒకరిని జడ్జ్ చేయండి. సో ఇప్పటి వరకు నేను చేసిన ఎపిసోడ్లో ఇది నాకు స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే ఒక మదర్ గురించి చెప్పడం ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఇంకా ఏదైనా లైక్ ఒక స్పెషల్ గెస్ట్ ఇంకా వేరే వేరే ఫీల్డ్ ప్రొఫెషన్ నుంచి ఏ ప్రొఫెషన్ నుంచి మీరు చూడాలనుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద. మీ అడిగే ప్రొఫెషన్ నుంచే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో కామన్ మ్యాన్ పాడ్కాస్ట్ నేను చేయడానికి మెయిన్ రీజన్ ఇది. ఇవాళ రేపు జనరేషన్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా లీడ్ అవుతున్నారు, ఎలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా లీడ్ చేస్తుంది తెలియదు. ఇప్పుడు జనరేషన్కి కష్టాలు ఏందో తెలియకుండా పెంచుతున్నారు పిల్లల్ని. సో కష్టం ఏందో తెలియదు, నష్టం ఏందో తెలియదు, ప్రతిదీ కూర్చున్న దగ్గరగా తెచ్చిస్తున్నారు. అవన్నీ వాళ్ళకి తెలియక ఇవన్నీ ఎలా అంటే ఒక మొబైల్ తీసుకొని ఎంతసేపు గేమింగ్ లేదా స్టడీస్ అని వీటిలలో లైఫ్ వెళ్ళిపోతుంది తప్పించి మంచి చెడు ఏది తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు. అందరికీ నా తరఫున నేను పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏంటంటే సమాజంలో సొసైటీలో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి
రియాలిటీ తెలియదు. ఆ రియాలిటీని ఇంట్రడ్యూస్ చేయాలనే నేను కామన్ మ్యాన్ పాడ్‌కాస్ట్ తోటి వచ్చాను. సో ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. గుడ్ బై.